కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు. కాగా ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్తో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ తన కుమారుడు అకీరా నందన్ ను మోదీకి పరిచయం చేశారు. ఈ సందర్భంగా మోదీ అకీరా నందన్ మీద చేయి వేసి మాట్లాడుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిన్న మొన్నటి వరకు అకీరాని డైరెక్ట్ గా ఎవరు చూసింది లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడూ తన కొడుకు గురించి ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వలేదు. మరోపక్క రేణు దేశాయ్ సైతం అకీరా సినిమాకు వస్తారో లేదో తనకు తెలియదన్నట్టే మాట్లాడేది. దీంతో అకీరా సినిమా ఫ్యూచర్ గురించి ఎవరు పెద్దగా ఆశలు పెంచుకోలేదు. దీనికి తోడు అకీరా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండకపోవడంతో రేణు దేశాయ్ ఫోటోలు షేర్ చేసినప్పుడు మినహా ఇక ఎప్పుడూ తన పేరు పెద్దగా వినిపించేది కాదు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా ఎంత మారుమోగుతుందో అకీరా పేరు కూడా అంతే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.